నమస్తే సంతోష్ వెల్కమ్ టు కార్పొరేటర్ గ్రాఫ్. వెంగళరావు నగర్లో కార్పొరేటర్ కాఫీలతో సరా, హైత్ నగర్లో కార్పొరేటర్ కి సొంత పార్టీలోనే పోరా, మైలార్దేవపల్లి కార్పొరేటర్ ఓన్లీ డైలాగ్స్ నో వర్క్. లెట్స్ వాచ్. జీహెచ్ఎంసీలో మాజీ సీఎం పేరిట వెలిసిన డివిజన్ వెంగళరావు నగర్ 40 ఏళ్ల కిందట చిన్న కాలనీగా ఏర్పడ్డ ఏరియా ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ డివిజన్ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది? సామాజిక వర్గ ఓటర్ల బలంతో గెలిచిన కార్పొరేటర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? కార్పొరేటర్ కిలారి పేరు చెప్పుకుని డివిజన్లో దందా చేస్తున్న కిలాడీలెవరు? వెంగళరావు నగర్ డివిజన్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలేంటి? గ్రేటర్లో కీలకమైన డివిజన్లో వెంగళరావు నగర్ ఒకటి. మొన్నటి బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పరమైన ఈ డివిజన్ గతంలో కాంగ్రెస్ కు కంచుకోట. సామాజిక వర్గ సమీకరణాలతో గులాబీ గుబాళించడంతో మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే డివిజన్ ఇది. దాదాపు 40,000 మంది ఓటర్లుండగా డివిజన్ మొత్తం 70,000 మంది నివసిస్తూ ఉంటారు. రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ డివిజన్ 2009లో ఏర్పడింది. అంతకుముందు యూసఫ్గూడ డివిజన్ లో ఉన్న ఇక్కడి కాలనీలు, బస్తీలు డీలిమిటేషన్ లో భాగంగా ఈ డివిజన్ లో కలిశాయి. కృష్ణకాంత్ పార్క్, ఏజీ కాలనీ, ఆయుర్వేద ఆసుపత్రి, విద్యుత్ శాఖ కార్యాలయాలు, యునాని ఆసుపత్రి, షిరిడి సాయి ఆలయం లాంటి ప్రధాన స్థలాలున్నాయి. వెంగళరావు నగర్ లో ఎక్కువ మంది ఓటర్లు విద్యార్థికులు, వ్యాపారవేత్తలు. సీమాంధ్ర జిల్లాల నుంచి వలస వచ్చి 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. పొలిటికల్ గా అప్డేటెడ్ గా ఉండే ఈ డివిజన్ లో బస్తీవాసులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. డివిజన్ లోని బస్తీలు, కాలనీలు అనేక సమస్యలు. రెహమత్ నగర్ నుంచి అమీర్పేట మెయిన్ రోడ్ వరకు నాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధాన నాలా వల్ల రోజు రోజుకు మురుగు పెరుగుతుందే తప్ప పూడికతీత మాత్రం జరగనే లేదు. దీంతో రోగాలతో అంటకాగాల్సిన పరిస్థితి. మధురానగర్ మెయిన్ రోడ్ లో డివైడర్లు లేకపోవడంతో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ జాములతో నానా ఇబ్బందులు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వెంగళరావు నగర్, మధురానగర్, కళ్యాణ్ నగర్, జవహర్ నగర్, రహమత్ నగర్ తో పాటు బస్తీల్లో ఉన్న ఫుట్పాత్లు కబ్జా అయిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఎన్నికల్లో కిలారి మనోహర్ ఇచ్చిన ప్రధాన హామీ వాటర్ ట్యాంక్ పునర్నిర్మాణం. ఈ హామీ నెరవేరకపోవడంతో మరోసారి వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వాటర్ ట్యాంకర్ ఏ క్షణాన కూలుతుందో చెప్పలేం. ఒకవేళ అదే జరిగితే, ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లపై పడితే భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. వాటర్ ట్యాంక్ మెయిన్ ఒకటండి. ఇది 40 ఇయర్స్ క్రితం కట్టారు. అది ఎప్పుడు కూలుతుందా ఏందని అందరు ఈ పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు. అదే కాకుండా రాత్రిపూట మామూలుగా వర్కర్స్ యూరియన్ కానీ అది కానీ అరాచకాలు కూడా జరుగుతున్నాయి. దీనివల్ల మేము ఎప్పటి నుంచో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్నోసార్లు లెటర్ కూడా ఇచ్చాము. ఆ ట్యాంక్ ఏది ఉండో దాన్ని తీసేయండి, చాలా ప్రాబ్లంగా ఉంది, ప్రజలకి చాలా ప్రమాదకరంగా ఉంది. ఒకవేళ పడినప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తికి ఇదైనా కూడా చాలా నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం. ఇక సాయిబాబా గుడి నుంచి ఎర్రగడ్డ వెళ్లే మెయిన్ రోడ్ గందరగోళంగా ఉంది. ఈ విషయంలోనూ కిలారి మనోహర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు ఇదే దారిలో ఉన్న పార్టీ నేతల వైన్ షాపులతో మందుబాబుల వీరంగం అంతా ఇంతా కాదు. రాత్రిపూట వీళ్లను కంట్రోల్ చేయాల్సిందే. ఈ విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కార్పొరేటర్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. కాలనీలో నలుగురితో కాఫీ విత్ కార్పొరేటర్ అన్న కార్యక్రమం పెట్టి వాళ్ల చేత బహుబాగా అనిపించుకోవడం, ఇదే అభివృద్ధిగా భావించి దిల్ ఖుష్ అవుతూ ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేను ఈ కాలనీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు దాటిందండి. ఇంత ముందర ఎన్నోసార్లు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి, కార్పొరేటర్స్ వచ్చారు. కానీ ఏ కార్పొరేటర్తో మాకు ఈయనతో ఉన్నంత అనుసంధానం లేదు. ఈయన ఫ్రీక్వెంట్గా మాతో టచ్లో ఉన్నారు, వస్తున్నారు, మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి కార్పొరేటర్గా వారి యొక్క విధులు బాగా నిర్వర్తిస్తున్నారు. ఇవే కాదు, కృష్ణకాంత్ పార్క్ లో ఉన్న వాకింగ్ ట్రాక్ మరమ్మతులు చేయించడం లేదు. మెట్రో రైల్, ఎలక్ట్రిసిటీ వాళ్లు తవ్వి వదిలేసిన భారీ గుంతలు పోడ్చకపోవడంతో వాకర్లు గాయాల పాలవుతున్న పరిస్థితి. ఇక అమీర్పేట, యూసఫ్గూడ మెయిన్ రోడ్ లో ఉన్న మెట్రో నిర్మాణం కారణంగా రోడ్లన్నీ సర్వనాశనమయ్యాయి. పక్కనే ఉన్న పార్కు గోడలు కూడా శిథిలమయ్యాయి. ఇవే కాక పార్కు ముందు భాగం మందుబాబులు, ప్రేమికుల అడ్డాగా మారిందని వాపోతున్నారు స్థానికులు. ఇవేం పట్టని కార్పొరేటర్ తమ వాళ్లను ఏమో నలుగురిని వెనకేసుకుని మంచి మార్కులు వేయించుకోవడంతో సరిపెడతారని టాక్. కార్పొరేటర్ గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకో, అసలు ఇంతకుముందు కార్పొరేటర్లో మాకు తెలిసేవాళ్ళు కదా, ఎలక్షన్లో అప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతే. వాళ్ళు నిద్రపోతారో ఏం చేస్తారో మాకు అనవసరం. మనోహర్ గారు వచ్చినాక ఈయన కూడా ఇంతకుముందు కార్పొరేటర్ అవ్వకముందు దీంట్లో వాకరే ఎప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి. అసలు ఈ పార్క్ విజయరామారావు గారు కట్టినప్పుడు కూడా
ఈయన వన్ ఆఫ్ ది పార్టిసిపేట్. అసలు ఇక్కడ చెరువు ఉన్నప్పుడు మురుగ్గు ఉంటుంది, ఈయన కూడా పనిచేశారు. అప్పుడు ఈయనకి మొత్తం తెలుసు దీనికి సాధక బాధలు. అందుకని ఆయన మాకు ముందే చెప్పారు, సార్ మీరు మా పార్క్ చేస్తే మేము అందరం ఓటేస్తాం, మేము తెలియజేసామని టీడీపీ అనవసరం మాకు. వెంగళరావు నగర్ డివిజన్లోని బస్తీల్లో నీటి సమస్య కార్పొరేటర్ పాలిట జలపరీక్షగా మారింది. ఉదయం పూట అధికారులతో కలిసి విజిట్కెళ్తున్న అధికారులు కార్పొరేటర్ పై డివిజన్ ప్రజలు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడి నీటి సమస్యను పరిష్కరించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. జవహర్ నగర్, గురునానక్ బస్తీలో జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సార్ రోజు 2 రోజులు ఒకసారి ట్యాంకర్ పంపిస్తాం. మా మానవత్వం ఉండాలి. మీ ఇళ్ళలో నీళ్ళు లేకపోతే ఎట్లా ఉంటారా? ప్రజాప్రతినిధి మా కష్టాలు ఆయన చెప్పుకుంటే మీకు రిప్రజెంటేషన్ చేస్తే మీకు సాల్వ్ చేయాలి. ఏసీలో కూకుంటా. మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నో హామీలిచ్చారు. వీటిలో అయ్యప్ప గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ అత్యంత ప్రధానమైన హామీ. ఈ హామీ ఎప్పుడు నెరవేరుతుందో, తమ జేబుకు చిల్లు ఎప్పుడు ఆగుతుందో అని ఎదురు చూస్తున్నారు బస్తీవాసులు. కిలారి మనోహర్ రాజకీయ జీవితం టీడీపీ నుంచి ప్రారంభమైంది. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ లో చేరి కార్పొరేటర్ గా గెలిచారు. మాజీ మంత్రి విజయరామారావు శిష్యుడిగా ముద్రపడ్డ మనోహర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యతిరేక వర్గాన్ని చేరదీసి కారు చిచ్చు రేపుతున్నారని తెలుస్తోంది. మనోహర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే తన సామాజిక వర్గ ఓటర్ల సాయంతో గెలిచారన్నది ఓపెన్ సీక్రెట్. కార్పొరేటర్ వర్సెస్ ఎమ్మెల్యే టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉండడంతో డివిజన్ కి ఎమ్మెల్యే నిధులు శూన్యమన్నది కార్పొరేటర్ అనుచరుల ఆవేదన. కాఫీ విత్ కార్పొరేటర్ అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉదయం 7 నుంచి 10 వరకు కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ ఉంటారని, ఫలానా సమస్య అన్న వెంటనే ఠక్కున హాజరవుతారని మనోహర్ కు మంచి పేరైతే ఉంది. కాలనీ వాసుల్లో కొందరికి కిలారి పనితీరుపై సంతృప్తి ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ డివిజన్ లో తీర్చాల్సిన సమస్యలైతే చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ మొన్న లాస్ట్ టైం ఒకటి డిజాస్టర్ లెక్క చెట్లు కూలిపోయి వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కింద పడిపోయి ప్రాబ్లం అయిందనమాట. సో దానికి కొంచెం చాలా ప్రాబ్లం అయింది. ఇమ్మీడియట్ కార్పొరేటర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ వచ్చేసి ఇక్కడనే నిలబడి 24 hours నిలబడి ట్రాన్స్ఫార్మర్ కొత్త తెప్పించి ఇన్స్టాల్ చేసి మొత్తం చెట్టు కొమ్మలన్నీ తీసేసి చాలా చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలతో డివిజన్ లో అభివృద్ధి పనులు చేశారని, మిగిలిన కార్పొరేటర్లలాగా తనకు జీహెచ్ఎంసీ నిధులు రాలేదంటారు మనోహర్. మంత్రుల కోటాలో, కమిషనర్, మేయర్ కోటాలో వచ్చిన ఫండ్స్ తోనే కృష్ణకాంత్ పార్క్ సుందరీకరణ, ఇక్కడి నాలా క్లీనింగ్ తో పాటు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించారని అంటారు కార్పొరేటర్. 2 కోట్లు పెట్టి కృష్ణకాంత్ పార్క్ ఆధునీకరణ చేశారు. కేటీఆర్ గారి దత్తత తీసుకున్నందువల్ల ఈ ఫండ్స్ చాలా తొందరగా వచ్చాయి. నాకు దాదాపు 2 కోట్ల రూపాయలు కృష్ణకాంత్ పార్క్ ఇన్వెస్ట్ చేసి పూర్వవైభవాన్ని గత పాలకులు 10 సంవత్సరాలు ఒక పార్క్ ఉందా అని పట్టించుకొని దుస్థితి నుంచి పార్కు ఉంది, హైదరాబాద్లో మంచి పార్కు ఉంది అని స్టేజ్ తీసుకొచ్చాం. దీంట్లో అధికారులతో కూడా చాలా అద్భుతంగా. ఇక గతంలో కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్ ను టీఆర్ఎస్ ఓన్ చేసుకుంటోందని ఆరోపిస్తారు ప్రతిపక్ష నేతలు. వెంగళరావు నగర్ లో కిలారి తానిచ్చిన ఏ హామీ కూడా ఆచరణలో పెట్టలేదని అంటారు. వర్షం కురిస్తే రోడ్లన్నీ నీటిమయమని, అరగంట వాన పడితే నీళ్లని అపార్ట్మెంట్లలోకి వచ్చి సెల్లార్లలో నిండిపోతున్నాయని, డివిజన్ అభివృద్ధి కిలారి చెప్పుకున్నంతే లేదని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంతకుముందు మేము గవర్నమెంట్లో అయితే ఏమున్నాయో అవే కంటిన్యూషన్లో కూడా జరగట్లేదు. మేము అబ్జర్వ్ చేసిందంటే అప్పటికి ఇప్పటికి మా కాలనీలో, మా డివిజన్లో వర్షం వచ్చిందంటే మీరు చూశారు, గత 15 రోజుల క్రితం వచ్చిన వర్షానికి అన్ని కాలనీలు, అన్ని కాలనీ సెల్లార్లకు, అపార్ట్మెంట్లకు నీళ్ళు వచ్చినా కానీ కరెంట్ అయితే ఆల్మోస్ట్ ఒకరోజు 24 hours తర్వాత వచ్చింది. చెట్లు పడిపోయినాయి. దానికి సరైన అవగాహన ఈ అధికారులకు, మా రాజకీయ నాయకులకు, సరి అయిన అధికారంలో ఉన్న పార్టీ వాళ్లకు, ఈ అధికారులకు సమన్వయం లేకపోవటం వల్ల, అధికారుల మధ్యన రాజకీయ నాయకుల మధ్యన కూడా సమన్వయం లేకపోవటం వల్ల అది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిధుల లేమితో అయ్యప్ప గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగట్లేదని, వాటర్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాటర్ ట్యాంక్ విషయం పట్టించుకోవటం లేదని అంటారు కిలారి. ఇక బస్తీలో నీటి సమస్యకు ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలన్నది మనోహర్ మాట. అయ్యప్ప గ్రౌండ్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం దాన్ని నేను వాగ్దానం చేశాం. మా అన్న కేటీఆర్ గారు కూడా దాన్ని ఎలక్షన్లో వాగ్దానం చేశాడు. కాకపోతే అది సుదీర్ఘమైన ప్రాజెక్టు. దానిలో నేను 40% సక్సెస్ అయ్యాను. కానీ అనుకున్నంత వేగంగా కానీ జరగడం లేదు. దాన్ని నేను ఒప్పుకుంటూ తొందరలోనే దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తానని చెబుతున్నాను. ఇక అన్నిటికన్నా నా వైఫల్యం ఎక్కడుందంటే, మీరు అడిగిన ముక్కుసూటి చెప్పాలంటే వాటర్ బోర్డు అధికారులు చక్కగా నాకు సమన్వయం కోరుతున్నారు, కానీ వాటర్ బోర్డు నుంచి ఎటువంటి నిధులు నాకు అందట్లేదు. ఒక రకంగా మా ఫండ్ లేదు. ఫండ్ లేనప్పుడు వాళ్ళ నిధులు మాకు ధారాళంగా ఇవ్వాలి.
వాటర్ బోర్డులో నా 38 లక్షల గురించి శాంక్షన్స్ గురించి గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. మనోహర్ మరో 3.5 ఏళ్ల పాటు ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి చాలానే ఉంది. కార్పొరేటర్ అనుచరులమంటూ మధురానగర్, కళ్యాణ్ నగర్, వెంగళరావు నగర్ లోని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను కూడా వదలడం లేదన్న ఆరోపణలున్నాయి. చిరుజీవులపై సాగుతున్న ఈ భారీ వసూళ్ల పర్వాన్ని కార్పొరేటర్ చూసి చూడనట్లుగా వదిలేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేకు కార్పొరేటర్ కు ఢీ అంటే ఢీ అన్న వాతావరణం ఉండడం కూడా డివిజన్ వాసులు చేసుకుంటున్న దురదృష్టంగా చెబుతున్నారు. ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేని కారణంగా 50% పనులు ఆగిపోయాయని తెలుస్తోంది. ఈ వర్గ పోరు ఇలాగే కంటిన్యూ అయితే అభివృద్ధి కుంటుపట్టం ఖాయం. వచ్చేసారికి వెంగళరావు నగర్ మీద కిలారి ఆశలు వదులుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే క్లాస్ కాలనీల నుంచి మంచి మార్కులు వేయించుకుంటున్న కిలారి బస్తీవాసుల నుంచి మాత్రం అసంతృప్తి జ్వాలలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్యేతో వర్గపోరు, అటు బస్తీవాసుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత నుంచి బయటపడతారా? భవిష్యత్తులో డివిజన్లో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమేనా తెలియాల్సింది.